మహాభారతంలోని వనపర్వంలో ఈ యక్ష ప్రశ్నల ఘట్టం వస్తుంది. ఈ ప్రశ్నలను అడిగింది సాక్షాత్తు యమధర్మరాజు. ఆయన ఒక యక్షుడి రూపంలో వచ్చి ఈ ప్రశ్నలను అడిగాడు. అందుకే వీటిని యక్ష ప్రశ్నలు అని అంటారు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఒకసారి వారికి తీవ్రమైన దాహం వేస్తుంది. నీటి కోసం వెతుకుతూ సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు ఒక సరస్సు దగ్గరకు వెళతారు. ఆ సరస్సు దగ్గర ఉన్న యక్షుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీటిని తాగకూడదు అని హెచ్చరిస్తాడు. కాని దాహంతో ఉన్న ఆ నలుగురు పాండవులు ఆ హెచ్చరికను లెక్క చేయకుండా నీరు తాగి మూర్ఛపోతారు. చివరగా వచ్చిన ధర్మరాజు తన తమ్ముల పరిస్థితి చూసి దుఃఖిస్తాడు. అప్పుడు యక్షుడు ప్రత్యక్షమై తిరిగి అదే హెచ్చరిక చేయగా ధర్మరాజు శాంతంగా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి అంగీకరిస్తాడు. యక్షుడు ప్రకృతి రహస్యాల గురించి అడుగుతూ, సూర్యుణ్ణి ఉదయింపచేయువారు ఎవరు? బ్రహ్మ. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు. సూర్యుణ్ణి అస్తమింపచేయునది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలిచియున్నాడు? సత్యం. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం వలన. దేనివలన మహత్తును పొందును? తపస్సు వలన. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యం. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుట వలన. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన. సాధుభావము, శిష్టాచార భ్రష్టత వల్ల అసాధుభావము సంభవించును. మానవుడు మనుష్యుడెట్లో అవుతాడు? మృత్యుభయము వలన. జీవన్మృతుడెవరు? దేవతలకు, అతిథులకు, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు. భూమి కంటే భారమైనది ఏది? జనని. ఆకాశం కంటే పొడవైనది ఏది? తండ్రి. గాలికంటే వేగమైనది ఏది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే దట్టమైనది ఏది? చింత. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయుటవలన. జన్మించియు ప్రాణం లేనిది ఏది? గుడ్డు. రూపమున్నా హృదయం లేనిదేది? రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన. ఎల్లప్పుడూ వేగంగలదేది? నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? వరుసగా సార్ధం, వైద్యుడు, శీలవతి మరియు అనుకూలవతి అయిన భార్య, సుకర్మ. ధర్మానికి ఆధారమేది? దయదాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయమేది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యం. సుఖానికి ఆధారం ఏది? శీలం. మనిషికి దైవిక బంధువులెవరు? భార్య లేదా భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునకు జీవనాధారమేది? మేఘం. మనిషి దేనివల్ల సంతసించును? దానం. లాభాల్లో గొప్పదేది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పదేది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు. ఎవరితో సంధి శిథిలమవదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? యాగకర్మ. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు. లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ఞానం. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడిచినచో. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తికుల ధర్మం ఆచరించడం. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం. సర్వధనియనదగువాడెవడు? ప్రియాప్రియాలను, సుఖదుఖాలను సమంగా ఎంచువాడు. జ్ఞానమంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం. ఆర్జవమంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండడం. సోమరితనమంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట. దుఃఖమంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యమంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానమంటే ఏమిటి?
మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. దానమంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది కాయం? సంసారానికి కారణమైంది. అహంకారమంటే ఏమిటి? అజ్ఞానం. డంభమంటే ఏమిటి? తన గొప్ప తానే చెప్పుకోవటం. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో లేదా తన భర్తలో. నరకమనుభవించేవారెవరు? ఆశపెట్టి దానమివ్వనివాడు. వేదాల్ని, ధర్మశాస్త్రాల్ని, దేవతల్ని, పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చేయనివాడు. బ్రాహ్మణత్వమిచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు. తనకున్నదానిలో తిని తృప్తి చెందేవాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమిమీద ఉండి పోతాననుకోవడం. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు? ప్రియము, అప్రియము, సుఖము, దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు? నిందాస్తుతులందు, శీతోష్ణాదులందు, కలిమిలేములందు, సుఖదుఃఖాదులందు సముడై లభించిన దానితో సంతృప్తుడై ఉన్నవాడు. ధర్మరాజు యొక్క విఘ్నతను, ఓర్పును పరీక్షించిన యమధర్మరాజు తన నిజరూపాన్ని చూపి పాండవులందరినీ బతికించి ఆశీర్వదించాడు.